ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుని ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దీవిలి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కండెల్లి వీరబాబు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341 షెడ్యూల్ కులాల రాష్ట్రపతి జాబితాను మార్చి అధికారం రాష్ట్రాలకు లేదని పార్లమెంట్లో 3/4 వంతు సభ్యులు మద్దతు రాష్ట్రాల్లో 3/4 ఆమోదించారని అటువంటివి ఏమి చేయకుండా సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఇవ్వడం చాలా తప్పు అని అన్నారు. ఎస్సీలను ఒకసారి ఉద్యోగం వస్తే వారిని రిజర్వేషన్ నుండి తొలగించాలని చేసిన వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తున్నామని, రిజర్వేషన్లు ఆర్థిక అంశం కానీ వెనుకపాటుతనం వల్ల కాకుండా అంటరానితనం వల్ల వచ్చిందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు కార్యకర్తలు బండిరాజు, పెళ్లి అప్పారావు, నిక్కి శ్రీను, మేడ ప్రసాద్, జుత్తుక సత్యనారాయణ, కాటూరి సత్యబాబు, మడిగి శ్రీను, మడిగి వెంకటకృష్ణ, కుంచే నూకరాజు, నిమ్మకంటి దుర్గాప్రసాద్, శాఖ సత్యబాబు, ముర శివ, గుడాల సత్యబాబు, మైప్రాల అప్పులు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ జేబీఎంలు నమస్కారాలు. నా పేరు గుబ్బల రాజు. ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తాను. ఈరోజు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామం జేబీఎం యూత్ వారు ఆహ్వానం మేరకు ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈరోజు దివిలి ఎస్సీపేటలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని జేబీఎం యూత్ వారు జరుపుతారు. ఆ సందర్భంగా నేను ఈ గ్రామాన్ని సందర్శించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా భారత రాజ్యాంగంలో 341 ఆర్టికల్కి పార్లమెంట్లో 3/4 ఎంపీల ఆమోదం, 3/4 వంతు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుమతి లేకుండా 341 చట్టానికి ఆర్టికల్కి సవరణ చేయకుండా ఈ 341 రిజర్వేషన్ ముఖ్యమంత్రి అంబేద్కర్ రోజు చాలా పట్టుబెట్టంగా చట్టం చేయడం జరిగింది. మరి ఈరోజు లేని అధికారాన్ని ఎక్కడో పంజాబ్లో ఒక వ్యక్తి సుప్రీంకోర్టుకి ఈ రిజర్వేషన్ల మీద కోర్టుకు వెళితే మరి దాన్ని అందిపుచ్చుకొని సుప్రీంకోర్టు ఇది దేశమంతా వర్తించేలాగా ఒక ఘోరమైన తీర్పు, వెనుకబాటుతనం మీద దీన్ని మేము ఉపకులాలుగా ఎస్సీని వర్గీకరిస్తున్నామని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుని మేము అంబేద్కర్ వాదులుగా ఇది దళితుల ఐకమత్యానికి, దళితుల సమగ్రతకి, దేశ సమగ్రతకి, సమతుల్యానికి ఇది విఘాతం అనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాం. అంబేద్కర్ వాదులుగా దీన్ని మేము గతంలో మా పివి రావు గారి ఉద్యమ స్ఫూర్తితో మేము ఎలాగైతే ఈ చట్టాన్ని మేము న్యాయపరంగా గెలిచామో ఆ విధంగా దీన్ని ఎదుర్కొంటామని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు వెనుకబాటుతనం అంటున్నారు. మరి చంద్రచూడ్ గారు సిజేఐ ధర్మాసనం ఎస్సీల్లో వెనుకబాటుతనం అనేది ఎవరి వల్ల జరిగింది? స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే వెనుకబాటుతనం ఎవరి వల్ల వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలి. అసలు సహజ ఎస్సీల రిజర్వేషన్ మూల సూత్రాలకు విరుద్ధంగా అసలు అస్పృశ్యులకి రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ద్వారా అంబేద్కర్ ఈ రిజర్వేషన్ హక్కులనే చట్టాన్ని పొందుపరిస్తే ఆ సహజ సూత్రాలు వదిలేసి వెనకబాటుతనం అంటే మేము సామాజికంగా వెనకబాటుతనం కాదు, మరి సామాజికంగా అంటరాని వాళ్ళమే. అంటరానితనం మీద ఇచ్చిన ఈ రిజర్వేషన్ని ఏ విధంగా వెనుకబాటుతనంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో మాకైతే అర్థం కాలేదు. మరి ఈ వెనుకబాటుతనం నిర్మూలించవలసిన ప్రభుత్వాలే ఇప్పటి వరకు నిమ్మకి నీరెత్తి ఉండడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రెండో అంశం అండి, పార్లమెంట్లో ఏ విధమైన చర్చ జరగకుండా, రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చట్టం చేసేస్తానంటున్నారు. చాలా విచారకరం అండి. ఇది దళితుల రిజర్వేషన్ మీద దళితుల వ్యతిరేకమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై మేము కార్యాచరణ రూపొందించుకుంటాం. ఈరోజు సుప్రీంకోర్టు ఏమనిచ్చింది? వెనుకబాటుతనం మిగిలిపోయిన వెనుకబాటుతనంలో ఎస్సీల్లో వెనుకబాటుతనంలో ఉన్నవాడికి రిజర్వేషన్ వర్తించేలాగా చర్యలు తీసుకోండి అంటుంది. వెనుకబాటుతనాన్ని ఎలా గుర్తిస్తారు? ఒక ఎస్సీ ఒక ఇంట్లో ఒక ఉద్యోగం పొందితే ఆ ఇంట్లో ఇంకా రెండో వ్యక్తికి రిజర్వేషన్ వద్దంటున్నాడు. మరి నాన్న చంద్రచూడ్ గారు నాన్న సుప్రీంకోర్టు జడ్జి అయ్యాడు. మరి ఈయన ఎందుకు అయ్యాడు? చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి ఎందుకు అయ్యాడు? మీకొక రూలు
ఎస్సీల రిజర్వేషన్ తో వదులుదా? అంట్రాంతనం మీద ఇచ్చిన రిజర్వేషన్కి ఇంత అన్యాయమైన తీర్పిస్తారా? మేము దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాం, తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మేము పివి రావు గారి ఉద్యమ స్ఫూర్తితో మేము పోరాడేసి దీన్ని మేము గెలుచుకుంటామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మీరందరూ కంకణబద్దులై పిల్ల యువత ఆడ మగ అనే భేదం లేకుండా నడి రోడ్డు మీదకి వచ్చి ఈ తీర్పుని అడ్డుకుంటేనే కానీ దేశంలో ఈ అంతరాని కులాలు, ఈ దళితులు రాబోయే రోజుల్లో మనుగడ సాగించడమే కష్టం. రిజర్వేషన్లు అనేది అసలు ఎత్తేయాలనే కుట్రలో భాగంగానే ఈ తీర్పు అనేసి నేను భావిస్తూ ఉన్నాను. మీరు గమనించండి, భావితరాలు ఇప్పుడు రాష్ట్రాలకి ఈ అధికారులు ఇస్తే వాళ్ళ కార్యకర్తలకి రిజర్వేషన్ చేతుల్లో పోయే పరిస్థితి ఏర్పడుతుంది. మరి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఒక బలమైన ఐకమత్యంతో బలమైన ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ నా